అందరికీ నమస్కారం. భారతదేశం అంటేనే ఎన్నో కథలు, మరెన్నో సంస్కృతుల సమాహారం. ఈరోజు మనం ఒక స్పెషల్ జర్నీ చేయబోతున్నాం. బ్రెడ్, కాఫీ, టీ. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ఈ మూడు వస్తువులు మన దేశానికి సంబంధించిన ఎంత పెద్ద కథను చెబుతాయో కలిసి తెలుసుకుందాం. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా, కాని ఇది నిజం. గోవాలోని ఆ బ్రెడ్ వాసన నుండి కూర్గ్లోని కాఫీ గుమగుముల వరకు, ఇంకా అస్సాంలోని టీ తోటల వరకు ప్రతి దాని వెనుక ఒక లోతైన కథ, ఒక యునిక్ కల్చర్ దాగి ఉన్నాయి. మరి ఆ కథలేంటో తెలుసుకోవడానికి రెడీ అయిపోండి. సో మన జర్నీ ప్లాన్ ఇదే. ఫస్ట్ మనం గోవా వెళ్తాం, ఆ తర్వాత కూర్గ్, ఇంకా ఫైనల్గా అస్సాం. ఈ మూడు ప్రాంతాల ప్రత్యేకతలను దగ్గరనుండి చూద్దాం. ఇక లేటెందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మన ఫస్ట్ స్టాప్ బీచ్లు, చర్చలతో కలకలలాడే గోవా. ఇక్కడ పోర్చుగీస్, ఇండియన్ కల్చర్స్ ఎంత అద్భుతంగా కలిసిపోయాయో మనకు ప్రతిచోటా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ల బేకింగ్ ట్రెడిషన్స్లో అయితే ఈ కల్చరల్ మిక్స్ యొక్క టేస్ట్ మనకు స్పష్టంగా తెలుస్తుంది. గోవాలో బేకర్లను చాలా ప్రేమగా ఫాదర్ అని పిలుస్తారు. వాళ్ళు కేవలం బ్రెడ్ అమ్మేవాళ్లు మాత్రమే కాదు, ఆ కమ్యూనిటీలో ఒక ముఖ్యమైన భాగం. వాళ్ళు సైకిల్ మీద వస్తూ వాళ్ల చేతిలో ఉన్న వెదురుకర్రతో నేలమీద టప్ టప్ అని శబ్దం చేస్తారు. ఆ సౌండ్ వినగానే ఊరంతా ఫ్రెష్ బ్రెడ్ కోసం ఎదురుచూస్తుంది. అంతలా వాళ్ల జీవితాల్లో కలిసిపోయారు ఈ ఫాదర్లు. గోవా ప్రజలకి బ్రెడ్ అనేది జస్ట్ ఒక ఫుడ్ ఐటం కాదు, అదొక ఎమోషన్. వాళ్ల డైలీ లైఫ్లో బ్రెడ్ ఉండాల్సిందే. పెళ్లి కూతురికి ఇచ్చే గిఫ్ట్స్ నుండి క్రిస్మస్ ఫెస్టివల్స్ వరకు ప్రతి సెలబ్రేషన్లోనూ బ్రెడ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక పిల్లల కోసం స్పెషల్గా తయారుచేసే బోల్ అనే స్వీట్ బ్రెడ్ అయితే వాళ్లకు చాలా చాలా ఇష్టం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం పాతకాలం నాటి కథ కాదు. గోవాలో బేకింగ్ అనేది ఇప్పటికీ బలంగా కొనసాగుతున్న ఒక సజీవ సంప్రదాయం. టైం మారే కొద్దీ పాత సంప్రదాయాలు ఎలా సర్వైవ్ అవుతాయి, తమని తాము ఎలా మార్చుకుంటాయనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, గోవా నుండి మన ప్రయాణాన్ని ఇప్పుడు సౌత్ వైపు మళ్ళిద్దాం. మంచు దుప్పటి కప్పుకున్నట్లుండే పచ్చని కొండల ప్రాంతం కూర్గుకు వెళ్లాం. ఈ ప్లేస్ అక్కడి ప్రజలకు, అద్భుతమైన ప్రకృతికి చాలా ఫేమస్. కూర్గులో ఉండే ప్రజలను కొడవులు అని పిలుస్తారు. వీళ్ల గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ థియరీ ఉంది. కొంతమంది వీళ్ళు గ్రేట్ అలెగ్జాండర్ సైన్యంలోని గ్రీకుల వారసులని అంటారు. మరికొందరు అరబ్ ట్రేడర్స్ సంతతి అని నమ్ముతారు. ఈ యూనిక్ హిస్టరీనే వాళ్లకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చింది. కొడవుల క్యారెక్టర్ గురించి చెప్పాలంటే వాళ్లు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. హాస్పిటాలిటీకి అంటే ఆతిథ్యానికి వాళ్లు పెట్టింది పేరు. ఇంటికొచ్చిన వాళ్లను చాలా బాగా చూసుకుంటారు. ఇక వాళ్ల ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఒక కొడువు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల వారసత్వం ఎలాంటిదో. కూర్గ్ని మనం ఒక కాయిన్లా చూస్తే దానికి రెండు వైపులు కనిపిస్తాయి. ఒకవైపు కాఫీ తోటలు, దట్టమైన అడవులు, పవిత్ర కావేరీ నది, ఇలా ఎంతో ప్రశాంతమైన ప్రకృతి. మరోవైపు అదే ప్రకృతిలో రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, మౌంటైన్ క్లైంబింగ్ లాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్. నేచర్ అండ్ అడ్వెంచర్ రెండింటికీ ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మన జర్నీలో ఫైనల్ డెస్టినేషన్ టీ కింగ్డమ్, అస్సాం. మన దేశపు ఈశాన్య ప్రాంతంలో కనుచూపు మేరా విస్తరించి ఉన్న విశాలమైన తేయాకు తోటలకు ఇప్పుడు మనం వెళ్తున్నాం. అసలు టీ ఎలా పుట్టిందనే దానిమీద రెండు భలే కథలున్నాయి తెలుసా? ఒక చైనీస్ కథ ప్రకారం ఒక చక్రవర్తి వేడినీళ్లు తాగుతుంటే అందులో అనుకోకుండా కొన్ని ఆకులు పడ్డాయట. అలా టీ పుట్టింది. మన ఇండియన్ కథ ప్రకారం ఒక బౌద్ధ సన్యాసి మెడిటేషన్ చేసేటప్పుడు నిద్ర రాకుండా ఉండటానికి కొన్ని ఆకులను నమిలాడట. అవే టీ ఆకులు. కథ ఏదైనా సరే, రియాలిటీ మాత్రం మన కళ్ల ముందే ఉంది. అస్సాంలోని ఎండ్లెస్ టీ గార్డెన్స్ ఈరోజు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ డ్రింక్ అయిన టీని మనందరికీ అందిస్తున్నాయి. ఇండియాలో టీ జర్నీని క్విక్గా చూస్తే బ్రిటిష్ వాళ్ల టైంలో ఇదొక కమర్షియల్ పంటగా స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ వచ్చాక ప్రతి ఇంట్లోనూ టీ ఒక భాగమైపోయింది. ఇక ఈరోజు మన దేశ ఆర్థిక వ్యవస్థకు టీ ఇండస్ట్రీ ఒక బ్యాక్బోన్ లాంటిది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ మూడు వేర్వేరు కథల ధారాల్ని ఇప్పుడొక అందమైన వస్త్రంగా నేద్దాం. ఈ డిఫరెంట్ రీజన్స్ అన్నీ కలిసి ఇండియా అనే ఒకే ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే, గోవా బేకర్ల కథ మనకు కల్చరల్ సర్వైవల్ గురించి చెప్పింది. కూర్గ్ యోధుల కథ ఆ ప్రాంత సహజ సంపద, వాళ్ల ధైర్యం గురించి చెప్పింది.
ఇక అస్సాం టీ కథ మన ఎకానమీలో దాని ఇంపార్టెన్స్ని చూపించింది. ఇవన్నీ వేర్వేరు కథలైనా అన్నీ కలిసి చెప్పేది ఒక్కటే, అదే భిన్నత్వంలో ఏకత్వం. ఈ విభిన్న ప్రాంతాలు వాటి యూనిక్ కల్చరల్ ట్రెడిషన్స్, నేచురల్ బ్యూటీ ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్తో కలిసి భారతదేశపు గుర్తింపుని ఏర్పరుస్తాయి. చూశారా, ఈ ఒక్క వాక్యంలో మన దేశ సారం మొత్తం ఉంది. ఈ డైవర్సిటీనే మన బలం, మన అందం. సో ఈ జర్నీ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఇది ఇప్పుడే మొదలవుతోంది. ఒక్కసారి ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న ఏ డైలీ ఐటంలో ఇంతకంటే గొప్ప కల్చరల్ స్టోరీ దాగి ఉండొచ్చో. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇలా ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెడితే ఎన్నో అద్భుతమైన కథలు మనకు కనిపిస్తాయి. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.